అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. మార్నింగ్ ఒక వీడియో చూసా. అందులో ఏంటి అంటే రామ్ చరణ్ గారు మళ్ళీ తండ్రి అయ్యారు. ఆయనకి కమలలో జన్మించారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రెస్ అనౌన్స్మెంట్ లో చెప్పారు, ఉపాసనకి రామ్ చరణ్ కి ఒక పాప బాబు జన్మించారు, అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి. ఆ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ నేను వేరే ఎక్కడ వీడియోస్ లో ఏం చూసానంటే, రామ్ చరణ్ గారు హాస్పిటల్ కి వెళ్తున్నప్పుడు వ్యాన్ లోంచి దిగి హాస్పిటల్లోకి వెళ్ళడానికి ఏదైతే ఒక టైం ఉందో ఆ టైంలో క్రౌడ్ అనేది విపరీతంగా గుమిగూడిపోయారండి అక్కడ. సో ఆ క్రౌడ్ ఎలా ఉంది అంటే రామ్ చరణ్ గారికి ఆ చిన్న బేబీని తీసుకుని లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా మారిపోయింది అనమాట. సో వీళ్ళేది అభిమానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఏమీ అనలేదు, కానీ మనకి మనమే ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎవరైతే యూత్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఒకసారి మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ మనం మన అభిమానాన్ని చూపించినప్పుడు వాళ్ళకి ఇలా అంటే అది సేఫ్టీ కన్సర్న్ కి క్రాస్ చేయకూడదు అనమాట. వాళ్ళకి ప్రమాదకరంగా మన అభిమానం అనేది మారకుండా ఉంటే బెటర్ ఏమో. మీ అందరికీ ఏమనిపిస్తుంది దీని గురించి ఒకసారి నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరందరూ మళ్ళీ డీవియేట్ చేసి ఏదేదో అనుకోవద్దు, నేను కూడా మెగా అభిమానినే. సో ఈ మూమెంట్ మనందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద మనం కొంచెం రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అండ్ మెగా అభిమానిగా మనందరం కూడా ఒక మంచి అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన బిహేవియర్ అనేది మన హీరోలకి చెడ్డ పేరు తీసుకొచ్చేదిలా ఉండకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.